నేను మీ మహేష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నీట్గా మీ పేపర్స్లో ఎవరికి వచ్చిన స్టోరీ అలా రాయండి. ఎవరికి ఏ స్టోరీ వస్తే ఆ స్టోరీ రాయండి. ఆ స్టోరీ ఎవరిదైతే బాగుంటుందో, అలాగే మిస్టేక్స్ ఏవైతే ఉన్నావో నీట్గా హ్యాండ్ రైటింగ్తో నీట్గా మిస్టేక్స్ అనేవి ఏవి లేకుండా ఎవరైతే బాగా రాస్తారో అలాగే వాళ్ళకి ఏంటంటే కేటగిరీస్ వైజ్ చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి కూడా సపరేట్ తీసుకొని వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇస్తాను. స్టోరీకి ఏట్రా టైటిల్ లేక నెట్టు ఏం దొరకపోతే లేక ఎట్టేస్తావా? తనకన్నా దానం చేసిన ఒక గుడ్డి తల్లి. ఓకే, గుడ్డి తల్లి అన్నాడు కాబట్టి కన్నా కాదు, తన కన్ను దానం చేసిన ఒక గుడ్డి తల్లి కాదురా. ఆల్రెడీ ఆవిడ గుడ్డి ఆవిడ కదా, కన్ను ఎలా దానం చేసింది? ముందే కళ్ళు బాగా ఉన్నాయి. అప్పుడు నువ్వేం రాయాలి? కన్ను దానం చేసిన ఒక తల్లి అని రాయాలి. గుడి తల్లికి మళ్ళీ కళ్ళు లేక ఎలా వస్తాయిరా? అనగనగా ఒక రోజు రాజే ప్రమాదం వచ్చింది. అసలు ఏమైందో తెలుసా? కట్ చేస్తే ఏదమ్మా ఇది? నిజాయితీ ఈ మధ్యలో కూడా రాస్తుంది. అయితే ఎర్రకాకి ఓకే, ఎర్రకాకి కదా, ఏదో ఇంట్రెస్టింగ్ ఉందారా? ఇది ఎండలేదా? ఒక కుమారుడు వచ్చి చేప ఎందుకు ఏడలేదా? ఎండలేదు. చెరువు మధ్యలో నిమ్మకాయలు చెట్టు ఎవడ పాతాడే కానీ ది ఫాక్స్ అండ్ ది క్రో. ఏంటైతే ఒక నక్క ఒక కాకి ఏం చేసాయి? డాన్స్ చేసాయి. ఓకే, ఇవే రాసావు. ఇది రోజు చెట్టు నరుకుతున్నప్పుడు చేయి జారి నీటిలో ఏటి పడిపోయిందిరా. ఎక్కడ రాసావురా? చేయి జారి నీటిలో ఏటి పడిపోయింది. చేయి జారి నీటిలో పడిపోయిందా? చేయి జారి ఇలా ఈ చేయి జారిపి నీటిలో పడిపోయింది. నీ చేయి జారిపి నీటిలో పడిపోయిందా? టైటిల్ కథకు పేరు కదా పెట్టాలి. భావం అంటే ఏంటి? దీని మీనింగ్ భావం అంటారు. టైటిల్ అంటే ఏంటి? కథకు పేరు. మోరల్ అంటే నీతి. అంటే ఈ టోటల్ ఓవరాల్ స్టోరీలో 2 లైన్స్లో మనం ఏం నేర్చుకోవాలి, ఏం గ్రహించాం అనే దాన్ని కాదు. ఇదేనా టైటిల్? టైటిల్ ఏనుగమ్మ ఏనుగా. మరి ఏనుగమ్మ ఒక ఏనుగమ్మ కుక్క అవుతుంది. ఏంటి ఇదేనా స్టోరీ? ఏనుగు వస్తే ఏనుగు చూస్తే పాడారు. ఏనుగమ్మ ఏనుగు వచ్చింది ఏనుగు. మంచి పాట. ఇల్లమ్మ స్టోరీ నేమ్ ఏంటి? తాబేలు కుందేలా. కంబల కందలో రాసు. ఒక చెట్టు మీద పాల పెట్ట ఉండేది, చెట్టు కింద చీమల పొట్టు ఉండేది. చెట్టు మీద పాల పెట్ట, చెట్టు కింద చీమల పొట్ట. ఆవు పడిపోయింది. మొన్న ఆవు పడిపోయింది. ఆవు అని వెళ్ళిపోయినప్పుడు కుంటూ దారి తప్పింది. నీకు తెలుగు రాదు, నాకు తెలుగు రాదు, అర్థం అవట్లేదు. ఆకాశ్ గారి టైటిల్ వినండి రా. జలపాతం అట. ఒక ఇల్లాలు అంటే ఒక పెళ్ళైన స్త్రీ. ఓకే, పేరే నమ్మకం. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు త్రిపుర రాజ్యం. మన ఏకం అగర్తల త్రిపుర దగ్గరికి వెళ్ళిపోయాట ఆట. అప్పుడు ఆడికి ఆకలి వేస్తుందట, అన్నం తింటాడంట. ఇదేనా స్టోరీ? అనుకున్నా. ఎర్రకాకి చాలా సంతోషంతో నీళ్ళు తాగింది. ఒరే అలా ఆడి కథ రాస్తావు కదరా. మనల్ని ఆపదలో ఉన్నప్పుడు వదిలేసే వాడితో స్నేహం చేయకూడదు. మనల్ని ఆపదలో ఆదుకున్న వాడితో చేయాలి. చెట్టు మీద ఎక్కిన మిత్రుడు పశ్చాత్తాపానికి గురి అయ్యాడు.